చూడండి, కొండవీడు బయలుదేరామండి. ఇది దారి కొండవీడు వెళ్ళటానికి. పైన కొండ మీద ఉంటుంది రెడ్డి రాజుల కోట అన్నమాట. చూడండి, ఇవన్నీ కరివేపాకు తోట. కొండలు చూడండి ఎలా ఉన్నాయి అనేది. అంత పెద్ద శిలలండి ఇవన్నీ. చూసారా ఫ్రెండ్స్? అంత పొగాకు. ఇది పొగాకు తోట. ఇది రోడ్డు అండి, వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇది కొండ మీదకి వెళ్ళే రోడ్డు. చూడండి కొండలు ఎలా ఉన్నాయో, ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కొండలేనండి చుట్టూతా. కోతులు చూడండి, మొదలైపోయింది. పైకి స్టార్ట్ అయిందండి. ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాము. స్టార్టింగ్ అన్నమాట. చూడండి, అంత అడవి ప్రాంతం అండి. చూడండి గైస్, చాలా బాగుంది. పై దాకా వెళ్ళాలి. అయిగోండి పైకి రోడ్లు. కొండ మీదకి దారి చూసారండి, దారులుగా ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెడుతున్నాం. టికెట్ తీసుకోగానే స్టార్ట్ అవుతుందండి, చూపిస్తా. స్టార్ట్ అయిందండి జర్నీ, మీకు చూపిస్తా. చూడండి, అంత మలుపులుగా ఉంది దారి. కొండపల్లి రోడ్డు ఎక్కినట్టు ఉంది కదా, కొండపల్లి కొండ మీద. మధ్యలో ఆల్టింగ్స్ ఉన్నాయంటండి, రెస్ట్ రూమ్స్. చూద్దాం. కింద లోయలాగా ఉంది. మొత్తం పైదాకా రోడ్లు ఇలాగే ఉన్నాయండి. చూసారా ఫ్రెండ్స్? కోతులు బాగా ఉన్నాయండి. చూడండి, చిన్న పిల్లలు కూడా అయ్యే చిన్నవి ఉన్నాయి. మళ్ళీ వాటికి పక్కన బుడ్డ పిల్లలు భలేగా ఉన్నాయి. చేతిలో ఏదైనా ఉంటే లాక్కెళ్ళిపోతాయి, జాగ్రత్త అని చెప్పారండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్టింగ్ ఉంది, మీకు చూపిస్తాను. ఆగుదామా? కింద లోయ చూపించేసి వస్తాను. బాగుంది ఇక్కడ ఆల్టింగ్ ఇచ్చారండి, కాసేపు కూర్చోడానికి. చాలా బాగుంది. వ్యూ పాయింట్ ఇది. రెస్ట్ తీసుకోవచ్చు మనం కాసేపు ఆగి. చూడండి,
చూసారండి అడవి, మొత్తం అడవి అండి. కోతులు ఉన్నాయి చూసారు, వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం. అంతా అడవి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుందండి ఇలా చూడడానికి. ఇది ఒక వ్యూ ప్లేస్ అన్నమాట, లోయ. చాలా చాలా బాగుంది. అది పైకి వెళ్ళడానికి దారి. చాలా కార్లు వస్తున్నాయి, చాలా మంది జనాలు వస్తున్నారు, ఆటోలు. చూడండి ఎంత బాగున్నారు, జనాలు కూడా బాగానే వస్తున్నారండి. అదిగోండి పైన కోట కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కనిపిస్తుందండి. వస్తుంది చూడండి వానరు. సెల్లుని కూడా లాక్కి వెళ్ళిపోతాయి. ఏదండి వెళ్ళిపోయింది కూడా. రే 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 అదే చెప్తున్నారు, జాగ్రత్త అండి జాగ్రత్త. సెల్లులు కూడా బతకనివ్వంటలు, అన్ని చేతులు లాక్కి వెళ్ళిపోతాయి. చూసారండి ఆ పైన జనాలు చూడండి, అప్పుడే అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఓకే, మనం కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. కొండవీడు పౌరుష ప్రతాపాలకు ప్రతీక, అటవీ శాఖ పల్నాడు. నేను కూడా ఇంత పెద్దది అనుకో, చాలా బాగుంది. బాగా వేశారు. మా అమ్మగారు, మా వారు, నేను. రోడ్ లేకపోతే పైకి నడవలేమమ్మా. దీనికి ఏం సంబంధం లేదండి, పెద్ద పెద్ద రోడ్లు బాగానే ఉన్నాయండి. దేనికి సంబంధం లేదు. రాళ్ళు ఎత్తుతున్నారు, అది ఇది ఎందుకంటే అట్లా ఉన్నాయి రాళ్ళు, పెద్ద పెద్ద కొండరాళ్ళు అండి. ఇప్పుడు చూడు లోయ చూడు, అంతా లోయ, కిందకి లోయ బాగా. వ్యూ పాయింట్ అంతా లోయ అన్నమాట. ఇది అవతల కొండలు చూడండి, చుట్టూ కొండలే. ఎన్ని కార్లు ఆగున్నాయో చూడండి. ఇది కూడా ఒక వ్యూ ప్లేస్ అండి, ఇక్కడ కూడా ఉంది. ఏది ఎక్కడ చూసాం మనం? అదో ఆ లోపలికి నడుస్తున్నారు. ఓకే ఓకే, ఆపండి చూద్దాం, మనం కూడా చూస్తాం. ఇదొక వ్యూ ప్లేస్ అంటండి, చూడండి అంతా అడవి. ఇది ఒక గుర్రపుశాల అని పిలువబడే రెండవ మండపం, పుట్టాలమ్మ చెరువుకి దక్షిణ భాగాన కొండ చెట్టుపై. చూడండి జనాలు కూడా ఉన్నారన్నమాట పైన.
ఇక్కడ ఎక్కడో చూసాము, ఇది పార్కింగ్ ప్లేసు. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి. చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు మీ అనుభూతులు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? చూడండి కిందకి భయంకరంగా ఉందండి. ఇగో మేము వచ్చిన రోడ్లు అన్నీ కనిపిస్తున్నాయి. బాగా లోయ. రండి, జనాలు వెళ్తున్నారు. ఏంటో మనం కూడా చూద్దామండి. ఇక్కడ హాల్టింగ్ ప్లేస్ అంట, చెట్ల మధ్యలో ఇలా కొండరాళ్లతోనే రోడ్లు అండి, ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. జనాలు వచ్చే పోయేవాళ్ళు అందరూ చాలా ఇంత గుబురుగా చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది ప్లేస్. చాలా భయంకరంగా ఉంది. ఎటు నుంచి ఏ పాము వస్తుందో, ఏ కోత వస్తుందో, అంతా అడవి కదండి, భయంకరంగా ఉంది. ఈ పూల చెట్లు ఇవన్నీ ఉండేటప్పటికి అందంగా ఏదో కొండ ఎక్కుతున్నట్టే ఉందండి అనుభవం. మీకు అందరికీ ఇది చూపించాలి మేము వచ్చాం కాబట్టి అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, జంటలు జంటలుగా ఫోటోలు. చూడండి, ఇదిగోండి కింద నుంచి మేము వచ్చే వ్యూ అండి ఇది. ఇలా పైకి అన్నమాట, చాలా ఎత్తులోకి వచ్చేసాం మేము. తమిళియన్స్ వీళ్ళు మాట్లాడచ్చుగా. చాలా బాగుందండి, అదంతా ఊరు. ఇక్కడ నుంచి అడవి అని చెప్పారు, టికెట్ తీసుకున్న దగ్గర నుంచి లోపలికి అడవేనండి. చూడండి పైకి ఎలా ఉంది ఇంకా అనేది. ఇంకా వెళ్ళాలి, మేము చాలా దూరం వెళ్ళాలి. చాలా బాగుందండి. ఇది కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి హాల్టింగ్ ప్లేస్ అండి.
మనం కూడా కోతితో ఒక సెల్ఫీ తీసుకుందామండి, చూద్దాం. వచ్చేట్టుగా ఉంది. వస్తుంది. అనవసరంగా కెలికినట్టున్నాం. వచ్చేస్తుంది. కానీ నైట్లో మాత్రం చాలా భయం అండి. అడుగు వచ్చి అక్కడ కాపు కాస్తుంది, కూర్చొని. జనాలు కూడా బాగా వస్తున్నారు ఫ్రెండ్స్, చాలా మంది. చూడండి పైన ఇంకోటి ఉంది కోటి, అదిగోండి. ఇక్కడ ఒకటి మోపేసింది, పైన ఒకటి కనిపిస్తుంది. నిజమండి, తెలియదు దాని పడదు. పెట్టగోడ మీద పిల్లలు కూడా చూడండి గైస్, జనాలు ఎలా దూకుతున్నారో ఈ కొండ మీద నుంచి. అక్కడ పక్కనే ఆనుకొని చిన్న చిన్న కొండలు. ఇక్కడ ఆల్టింగ్ ప్లేస్ ఉంది. ఇంకా చాలా పైకి వెళ్ళాలి, చాలా రోడ్లు ఉన్నాయి. నైట్లో అసలు వణుకు వచ్చేసింది ఇక్కడ. అవును, కొండకి ఎత్తు వచ్చేసాం. అది ఎంత పెద్ద కొండ చూడండి ఎలా ఉంది కొండ అనేది. ఒక్కటి స్లిప్ అయి కింద పడ్డా ఇంకా రోడ్డు మీద అడ్డమే. ఇక్కడ కరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్త. పైకి స్లోప్. చాలా ఎత్తుందమ్మా. వచ్చేసాం ఆకాశంలో కొండ. అదిగోండి పైన కోట ఏదో ఒకటి కనపడుతుంది, చూద్దామండి ఏమేమి ఉన్నాయి. ఇంకా వింతలు విడ్డూరాలు చాలా పైకి వచ్చామండి. చూడు ఆ కొండ చూడు.
పైకి వచ్చేసినట్టే ఉంది, కానీ ఇంకా 4-5 కనపడుతున్నాయి రౌండ్లు తిరగాల్సినవి. ఇప్పుడు చూడు కొండలన్నీ ఎక్కడ కిందకు ఉన్నాయి. ఎక్కడో కిందకున్నాయి. ఇది చాలా ఎత్తుకొచ్చేసాం. వేమారెడ్డి కాలనీ పుట్టువా ఏంటి? చుక్కల కొండ బురుజు అంట. వేమారెడ్డి కాళ్ళు నొప్పులు ఉండవా? ఎలా కట్టించేది ఇంత ఎత్తున ఈ కోటలు అసలు? చేసిందమ్మా జురాసిక్ పార్క్ ఎంట్రన్స్. చూద్దాం. ఇప్పుడు చూడు ఆ కొండ ఎంతో, ఇటు చూడు, ఇది చూడు. చూడండి ఎంత పైకి ఉన్నామో మనం. నుంచుంటేనే కనపడుతుంది. ఇదిగోండి ఎంట్రన్స్ వచ్చేసాం మనం. నిజంగా పులి ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుందండి. అదిగోండి కోతి. మరి బండిలో వచ్చే వాళ్ళని ఎలా వదులుతాయో ఇవి మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఏంటి పూర్తిగా అడవి అంటారా? ఇక్కడ సపరేట్గా ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడు మనం డౌన్కి వెళ్తున్నాం అనుకుంటా. ఎస్, డౌన్కి వెళ్తున్నామండి. ఇక్కడ మళ్ళీ లోపలికి, కొండ లోపలికి ఫ్రెండ్స్. ఇది ఆశ్చర్యం ఏంటంటే చూడండి, ఎత్తు మీద నుంచి ఇలా డౌన్కి దిగుతున్నాం అనమాట. ఇది కొండల మధ్యలో వచ్చేసి ఈ డౌన్కి దిగుతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి మరి ఇంకా కోటలో అన్ని కనపడతాయి. ఎటు వెళ్తాం అనేది చూద్దాం. ఇక్కడ దీన్ని ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో ఉంది, తూర్పు ద్వారం అంట. లోపలికి వెళ్తావా? చూపించేసి వస్తా ఒక్క నిమిషం. జాగ్రత్త అమ్మా. ఓకే. కొండ మీద ఈ కొండవీడు సామ్రాజ్యానికి, ఈ భూమి మీద బతికేందుకు మనకు ఎంత హక్కు ఉందో ప్రతి జీవికి అంతే హక్కు ఉంది. వన్యప్రాణుల్ని కాపాడండి. ఓకే. ఇది తూర్పు ద్వారం అంటండి. చూడండి గైస్, మామూలుగా లేదండి ఇది. ఈ తూర్పు ద్వారం నుంచి ఏమన్నా ఉందా? ఇలా కర్రలతో కట్టారు. చూద్దాం. అంటాడు చూడు, నా ప్రాణం కావాలంటే తీసుకోరా, నీకోసరా ఈ ప్రాణం అంటాడు. తూర్పు ద్వారం అంటే ఇటు నుంచి కూడా దారి ఉందేమో. ఒకసారి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దామండి. ఇవన్నీ కొండరాళ్లతో ఉన్నాయి, కష్టంగా ఉంది. ఓకే. కొండరాళ్ళతో మంటపం లాగా కట్టి ట్రై చేద్దాం మనం కూడా. ఇక్కడైతే ఏముండేదనేది తెలియట్లేదు. ఇలా ఉంది. ఉందమ్మా. చూడండి కొండరాళ్లతో ఇది ఒక గుమ్మంలాగా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంత పెద్ద పెద్ద కొండరాళ్లతో ఇంత ఎత్తులో గోడలాగా కట్టి ఇటు నుంచి దారి ఉంటుందండి. అందుకని
ద్వారం అని పెట్టారు. చాలా లోయ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంత రాళ్ళు పైకి తీసుకొచ్చి కట్టడం అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది కదండి. గుమ్మం కూడా చూడండి విగ్రహాలతో, పెద్ద కొండరాళ్ళతో గుమ్మం అన్నమాట, ద్వారం. ఇక్కడ ఏముండే ద్వారం అన్నారు కానీ ఏముండే అనేది తెలియలేదు. ఇదే ద్వారం. ద్వారం ఇక్కడ నుంచి చూసేవాళ్ళు శత్రువులు ఎవరైనా వస్తున్నారు. ఓహో, శత్రువుల కోసం ద్వారం. ఓకే. నిజమే. కింద కొండ రకంగా ఇంకా పైన కూడా ఉంది. బాగుంది అంతేనా? జూమ్ होता नहीं, पोर्ट्रेट में जूम होता नहीं. ఇంకా చాలా దూరం, చాలా ఎత్తులో ఉంది. దీన్ని మాత్రం తూర్పు ద్వారము అంటారండి. అది కిందకైతే దారి లేదు. వాళ్ళు చెప్పటం శత్రువులు ఎవరైనా వస్తే చూసుకోవడానికి అని చెప్తున్నారు. ఎక్కడో ఉంటుంది కిందకి ద్వారం. కొండ మీద జనాలు చూడండి ఎలా ఉన్నారనేది. అలా ఎక్కేస్తున్నారు జనాలు, ఎక్కడ ఎక్కుతున్నారు. ఈ తూర్పు ద్వారం చూపించేటప్పటికే నాకు రాళ్ల మధ్యలో నడవలేకపోయాను, కానీ మగపిల్లలు బాగానే ఎక్కుతున్నారండి. హలో, చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏదో ఉంది, మళ్ళీ దాని మీదకే జనాలు ఎక్కారు. ఇది ఏంటో డౌన్కి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుందండి. చూడండి ఇక్కడంతా. ఇక్కడ ఏదో ఉందండి, ఇక్కడ అన్నీ ఆపారు. ఇది ఒక డ్యామ్ లాగానో ఏదో కట్టారా? ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. దిగండి ఇద్దరు, దిగండి రా, మళ్ళీ అక్కడ ఎక్కలేరేమో. హాయ్ అండి, చూడండి మొత్తం అయిపోయింది. మేము ఇంకా పైకి ఎక్కలేకపోతున్నాం, ఎందుకంటే మా అమ్మగారు నడవలేకపోతున్నారు ఆవిడ. అందుకని ఇక పైన కోట దాకా కూడా వెళ్ళలేకపోతున్నానండి, మీకు చూపించలేకపోతున్నాను. వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. ఆవిడ అస్సలు బాడీ సహకరించట్లేదంట. ఈసారి వచ్చి పైదాకా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి వెహికల్స్ పైకి లేవండి. అంతా ఆడుకోవడానికి అంతా పైన చాలా చక్కగా కట్టారు, కానీ బై వాక్ అండి పైకి అలా వెళ్ళాలి. పైకి మొత్తం బళ్ళు ఇక్కడ దాకానే పర్మిటెడ్ అనమాట. ఇక్కడ నుంచి పర్మిషన్ లేదు బళ్ళు వెళ్ళడానికి. పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి మేము ఇలా వచ్చామండి. ఉన్నాయి ఆల్టింగ్కి బాగానే ఉంది, అంతా బాగుంది, కానీ పెద్దవాళ్ళకి మాత్రం చాలా కష్టం. అమ్మకు కూడా చూపిద్దామని తీసుకొచ్చామండి, కానీ పాపం ఆవిడ చాలా అవస్థపడుతున్నారు, అందుకని తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మై ఛానల్.